ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం మీద కీర్తన గ్రంథము 128 మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఆశీర్వాదం మనకి కావాలంటే దేవుని స్తోత్రం, దేవుడంటే ఇష్టమే, కానీ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయన యందు మనం భయభక్తి కలిగి ఉండాలి. అప్పుడే ఈ కింద వచనాలన్నీ మనకి సొంతం చేసుకోవచ్చు. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన వారందరూ ధన్యులంట. ఎవరైతే ఆయన త్రోవలో నడుస్తారో వారందరూ ధన్యులంట. అప్పుడు నిశ్చయముగా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని ఆశీర్వదింపబడుతుందంట. దేవుని స్తోత్రం. అందుకే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూడండి, నీకు అసలు నిన్ను ఏం చేశారంటే కదిపే వాళ్ళే లేరు. కానీ మనం ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో, ఆయన నడిపించినటువంటి ఆ దారిలో, ఆ త్రోవలో మనం నడిచినట్టయితే మీరైనా నేనైనా ఆ త్రోవలో నడిచినప్పుడు దేవుని స్తోత్రం, ఈ కింద 128 కీర్తన గ్రంథంలో ఉన్న ఆశీర్వచనాలన్నీ మనం పొందుకుంటాం, మనం సొంతం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందంట. మన ఇల్లు అంతా కళకళలాడుతూ ఉంటుందండి. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవలో నడిచినట్టయితే. దేవుడి మాటలు దీవించునుగా.